ప్రస్తుతం ఐపీఎల్లో తమ సత్తా చాటి జాతీయ జట్టులోకి రావాలనుకునే వారి సంఖ్య భారీగానే ఉంటుందని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. ఇప్పుడు చాలా మంది క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నారని తెలిపాడు. భారత్ గతేడాది పొట్టి కప్ను గెలిచిందని, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగాను నిలిచిందని పేర్కొన్నాడు. యువ క్రికెటర్లు కెప్టెన్లుగా ఎదుగుతున్నారని, రోహిత్, విరాట్తో పాటు పలువురు ఫాస్ట్ బౌలర్లను చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుందని అన్నాడు. ఇప్పుడు కొత్త రకం క్రికెటర్లను చూస్తున్నామని, తిలక్, యశస్వి, రింకు, అక్షర్ పటేల్ ఇలా సూపర్ టాలెంట్ ఆటగాళ్లు ముందుకు వస్తున్నారని చెప్పాడు. అక్షర్ సారథిగాను ఎంపికయ్యాడని రైనా వెల్లడించాడు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లకు ఓ సూచన చేశాడు. వర్తమానంలో ఉండి ఆటపై దృష్టి పెడితే చాలు, అవకాశాలు వాటంతటవే వచ్చేస్తాయని తెలిపాడు. నిలకడగా ఆడితే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కానుందని, ఒక సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేస్తే చాలు, తప్పకుండా జాతీయ జట్టుకు ఆడేందుకు ఛాన్స్ రావడం ఖాయమని రైనా తెలిపాడు. ప్రతి ఐపీఎల్ సీజన్ను అందుకోసం సద్వినియోగం చేసుకోవాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. నిర్భయంగా ఆడేస్తూ టెక్నిక్తో పాటు యాటిట్యూడ్ను మెరుగుపరుచుకోవాలని, ఐపీఎల్ వంటి భారీ వేదికపై సత్తా చాటితే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదని సురేష్ రైనా వెల్లడించాడు. ఇక ప్రస్తుత తరం యువ క్రికెటర్లలో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్లకు తాను అభిమానిగా మారిపోయానని రైనా తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రావడంతో కుర్రాళ్లకు మంచి అవకాశం దక్కినట్లయిందని వ్యాఖ్యానించాడు. ఇందులో రాణిస్తే జాతీయ జట్టులో చోటు ఖాయమని పేర్కొన్నాడు. ఐపీఎల్ కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పండుగగా మారిపోయిందని సురేష్ రైనా తెలిపాడు.